మొక్కే కదా అని పీకేస్తున్నారు, చెట్టే కదా అని నరికేస్తున్నారు, నీరే కదా అని వృధా చేస్తున్నారు. ఇవన్నీ చిన్నపాటి తప్పులే అనుకుంటున్న ధోరణి ధరిత్రికి తేరని నష్టాన్ని చేకూర్చుతోంది. మానవ తప్పిదాలు పెను విపత్తులకు కారణమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు పొడమి తల్లికి ఎడారీకరణ కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. పచ్చగా కళకళలాడాల్సిన భూములు ఇసుక మేటలుగా మారుతున్నాయి. నెర్రెలిచ్చి నిర్జీవం అవుతున్నాయి. ప్రపంచ ఎడారీకరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రకృతి చల్లగా ఉంటేనే జీవం, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనుగడ. ఈ విషయాన్ని మర్చిపోయి దశాబ్దాలుగా చేస్తున్న వినాశనం మానవాళి మనుగడకు పెనుముప్పు తెచ్చిపెడుతోంది. భూగర్భ జలాలు అడుగంటి భూమి తడారిపోతోంది. అయినా ప్రజల్లో మేల్కొలుపు రావడం లేదు. పచ్చదనాన్ని దూరం చేస్తూ పొంచి వస్తున్న ప్రమాద ఘంటికలు ప్రపంచాన్ని మేల్కొలుపుతున్నాయి. ఇసుక మేటలతో ముంచెత్తుతున్న ఎడారీకరణ బారి నుంచి బయటపడమని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి 2 దశాబ్దాల క్రితం ప్రపంచ ఎడారీకరణ దినోత్సవాన్ని ప్రకటించింది. భూమిని పరిరక్షించడం, పునరుద్ధరించడం, ఆ దిశగా ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. వాతావరణంలో వచ్చే మార్పులు ఎడారీకరణకు ప్రధాన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మార్పులకు మూలం మాత్రం ప్రజలేనని చెబుతున్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటేనే జీవావరణం సురక్షితంగా ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించకుండా జరుగుతున్న వినాశనం తీవ్ర నష్టం చేస్తోందని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా దేశాలు ఎడారీకరణ బారిన పడుతున్నట్లు తామంతట తామే ప్రకటించుకున్నాయని, అయితే అందులో కొద్ది దేశాలు మాత్రమే ఈ ముప్పు నుంచి తప్పించుకునే దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. మనకున్న వనరుల్ని కానీ అతిగా మనం ఎక్స్ప్లాయిట్ చేసేటట్టయితే, ఆ వనరులు అంతరించిపోయేటట్టయితే ఈ ఆవరణ వ్యవస్థలో మార్పులు వస్తాయి. నీళ్ళన్నీ తోడేసి తేమ లేకపోతే సారానికి కావలసిన రకంగా మట్టి సాయిల్ ఫార్మేషన్ ఉండదు. ఆ సాయిల్ స్లోగా మళ్ళీ శాండ్ వేప్ వెళ్ళిపోతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల వర్షాలు పడని ఏరియాస్ కొన్ని ఉండిపోతాయి. గాలిలో కానీ భూమిలో కానీ తేమ శాతం తగ్గిపోతుంది. ఆ ఏరియాస్ అన్నీ కూడా చాలా నీటి లేమితోటి స్లోగా వాటి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. వర్షాభావ పరిస్థితులు చేస్తోన్న నష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 4 ఏళ్ల వర్షాభావ పరిస్థితులు లాతూర్ను కాంక్రీట్ ఎడారిగా మార్చేశాయి. జరిగిన నష్టాన్ని, అక్కడి ప్రజలు పడిన కష్టాలను మనం కళ్లారా చూశాం. సహారా ఎడారి ఏటా 48 కిలోమీటర్ల మేర విస్తరిస్తోన్న పరిస్థితి నెలకొందంటే ఎడారీకరణ ముప్పు ఏ స్థాయిలో పెరుగుతోంది అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎడారీకరణ కష్టాన్ని ఎదుర్కొంటోంది. నీరు ఇంకదో ఒక పక్క, అతిగా నీరు తోడేస్తున్నాం ఇంకో పక్క, చెట్లు ఇవన్నీ కూడా ఉండట్లేదు. సో అవన్నీ కూడా స్లోగా ఈ హరప్పా మొహంజదారాలకి 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పట్టే అవి ఎడారుల కింద మారడానికి. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో 100 ఏళ్లలోనో 200 ఏళ్లలోనో ఈ ఏరియాస్ అన్నీ ఎడారుల కింద మారిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ రెయిన్ఫాల్ ఎటువైపు వెళుతుందో తెలియదు. వాటర్ బ్యాలెన్స్ని కాపాడుకుంటే ఈ ఎడారీకరణ అవ్వకుండా మనం ఆపుకోవచ్చు. జీవకోటి మనుగడకే పెను ప్రమాదంగా పరిణమిస్తోన్న ఈ ఉపద్రవాన్ని అదుపు చేయకపోతే భవిష్యత్ తరాలు పెను ప్రమాదాన్ని చవిచూడక తప్పని పరిస్థితి రానుంది. వ్యవసాయ ఆధారిత దేశాలు ఎదుర్కొంటున్న కష్టాలు మరింత తీవ్రమైతే ఆకలి కేకలకు ఎడారీకరణే ప్రధాన కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చని చెట్లు పెంపకం, భూగర్భ జలాలను పెంపొందించుకోవడం, విచ్చలవిడి ప్రకృతి వనరుల విధ్వంసానికి అడ్డుకట్ట వేస్తేనే ఈ ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.